హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కటింగ్ వీడియో కనుక కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పేపర్ కటింగ్, బ్లౌజ్ కటింగ్ ఉన్నాయి. హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా, బోర్కి ఒకవైపు సన్నగా అంచు మడుచుకొని కుట్టేసుకోండి. రెండు క్రాస్ అయితే కట్ చేసుకునేటప్పుడే తీసేసుకున్నానండి. తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి క్రాస్ కల్లి ముందు పార్ట్ వైపు క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ ఉండేలాగా పెట్టుకోండి. షోల్డర్ దగ్గర మధ్యలో వస్తుంది కదా డాటు, ఆ డాట్ పెట్టేసుకొని చుట్టూ హ్యాండ్ రౌండ్ చూసుకోండి. చుట్టూ చూసుకుంటా అట్లా చూసుకున్నారు కదా. ఇంకా చివరి నుంచి రెండు కలిపేసి పట్టుకొని నీట్గా జాయింట్ చేసేసుకోండి. రెండు సమానంగా పట్టుకొని చేసుకోవాలండి కుట్టు. నేను చూపిస్తున్న విధంగా పట్టుకొని హ్యాండ్ జాయింట్ చేసుకోండి. రెండో కుట్టు కూడా వేసేసుకోండి. చూసారు కదా, మధ్యలో షోల్డర్ దగ్గర కరెక్ట్గా మన ఇంటికి మార్క్ పెట్టుకున్న వచ్చేసింది. అట్లానే ఆ చివర మిగిలింది కదా, మిగిలిందని చెప్పేసి ఏం గాబరా పడకండి, అది ఖర్చులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ హ్యాండ్ జాయింట్ చేసుకుందామండి. మధ్యలో డాటు షోల్డర్ దగ్గర పెట్టేసి చంక రౌండ్ చూసుకోండి. నేను చూసుకుంటున్న విధంగా మీరు కూడా అట్లానే పెట్టేసుకొని చూసుకోండి. చూసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి అన్నమాట. హ్యాండ్స్ అయితే నీట్గా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ లూజు చూసుకొని సైడ్ జాయింట్ చేసుకున్నామండి. అట్లా హ్యాండ్ పట్టీ మడిచేసుకొని వెనక తిప్పేసి పట్టుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి లూజ్ చూసుకొని ఒక టిక్ మార్క్ పెట్టేసుకోండి. టిక్ మార్క్ పెట్టేసుకోవడం వల్ల మీకు జాయింట్ చేసుకోవడం ఈజీ అయిపోయిందండి. కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి అన్నమాట. చూసారా, నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మీరు కూడా అట్లా టిక్ పెట్టేసుకోండి. చంక దగ్గర కూడా చంక లూజు షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలండి. మీకు వీడియో కనిపించకపోతే కనుక నేను చెప్పేది ఫాలో అవ్వండి. షోల్డర్ దగ్గర నుంచి రెండు కలిపేసి పట్టుకొని చంక దగ్గర వరకు కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు వరకు పట్టుకొని టిక్ పెట్టేసుకోండి అన్నమాట. కింద వచ్చేసి ఉక్సుల పట్టీ ఉంది కదా, ఉక్సుల పట్టీ వైపు నుంచే చూసుకోవాలండి లూజు. అక్కడ మన కుట్టు వరకు అక్కడ కూడా ఒక టిక్ మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెనక లూజ్ చూసుకుందామండి. టక్స్ వేసుకోలేదు కదా మనము, ఇప్పుడు ఆ టక్స్ వేసేసుకొని లూజ్ అనేది చూసుకుందాము. టక్స్ ఎట్లా వేసుకోవాలంటే షోల్డర్ ఉంది కదా, షోల్డరు సగానికి మడిచి పట్టుకొని సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో పట్టుకొని మడిచి పట్టుకొని వేసుకోండి. చూసారు కదా, అట్లా వేసుకోవాలి. నెక్స్ట్ రెండేది కూడా అంతే వేసేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి నుంచి నేను చూపిస్తున్న విధంగా పట్టేసుకుని మీరు కూడా కుట్టు వేసేసుకోండి. రెండు సమానంగా వేసుకోవాలండి. ఒకటి తక్కువ వేసుకుంటే చూడడానికి బాగోదు. అందుకని చెప్పేసి రెండు సమానంగా వేసుకోండి అన్నమాట. వెనక టక్స్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టుకొని ఆ టక్స్ దగ్గర ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్కి టక్స్ అయితే ఎక్కడున్నాయో ఆది బ్లౌజ్ కూడా ఆ టక్స్ దగ్గర పెట్టేసుకొని అటువైపు ఇటువైపు అంటే టక్స్లు రెండు సమానంగా పెట్టుకోవాలన్నమాట. టక్స్లు రెండు సమానంగా పెట్టుకొని అటువైపు ఇటువైపు
లూజ్ చూసుకోండి అనమాట. మనం కుట్లు ఆది బ్లౌజ్ కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్ల వరకు కుట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు టిక్ పెట్టేసుకోండి లూజు. అటువైపు ఇటువైపు రెండు వైపులా అంతే చూసుకొని పెట్టేసుకోండి అనమాట. చూసారు కదా, నేనైతే పెట్టేసుకున్నాను. మీరు కూడా అట్లానే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక ఒక హ్యాండ్ వైపు టిక్ మార్కులు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా అట్లానే పెట్టేసుకున్నామండి. హ్యాండ్ లూజ్ దగ్గర లూజు, చంకా దగ్గర, కింద షేప్ పట్టీ దగ్గర. ఇది కూడా అంతేనండి, సేమ్ ఇందాక చూపించిన విధంగానే పట్టుకొని టిక్ మార్కులు పెట్టేసుకోండి. మీకు జాకెట్ కనుక ఇట్లా అర్థం కాలేదనుకుంటే ఫుల్ వీడియో ఉందండి ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో ఒకసారి చూడండి. ఫుల్ వీడియో మీకు బాగా నీట్గా అందులో కూడా అర్థమవుతుంది. అందులో చూసేయండి, ఇందులో అర్థమైపోతే. చూసాను కదా, చంక దగ్గర కూడా పెట్టేసుకున్నాను. కింద కాజాల పట్టీ దగ్గర నుంచి పట్టుకొని కుట్టు వరకు చూసుకొని టిక్ మార్క్ పెట్టుకోండి. అక్కడ కూడా పెట్టేసుకున్నాం కదా, అదేవిధంగా మీరు కూడా పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా టిక్ మార్క్స్ పెట్టుకున్నాం కదా, టిక్ మార్క్స్ దగ్గర నుంచి పెట్టుకొని జాయింట్ చేసుకుంటా రావడమేనండి. ఇంకా చూసారు కదా, నేను పట్టుకున్న విధంగా మీరు కూడా టిక్ మార్క్ రెండు కలిపి సమానంగా పట్టుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పట్టుకోకండి, సమానంగా పట్టుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి చంక కుట్టు ఉంది కదా మధ్యలో, చంక దగ్గర టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ టిక్ మార్క్ వరకు క్రాస్గా వేసుకోండి కుట్టు. అంటే చంక మార్కు దగ్గరికి కలపాలన్నమాట. చంక మార్క్ దగ్గర కలిపేటట్టుగా కుట్టు క్రాస్గా వేసుకోండి. చూసారా, కుట్టు దగ్గరికి వచ్చేసింది కదా. అట్లానే కింద వైపు కూడా అండి టిక్ పెట్టేసుకున్నాం కదా, ఆ టిక్కులు రెండు కలిపేసి పట్టుకోండి అనమాట. ఇక మీరు ఆది బ్లౌజ్ తోటి చూసే పని ఉండదు, ఇందాకే చూసేసాం కాబట్టి. చూసారా, రెండు టిక్ మార్కులు నీట్గా కలిపేసి పట్టుకోండి. కలిపేసి పట్టుకొని ఆ డాట్స్ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. చంక దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని అట్లానే డాట్స్ దగ్గరికి, అదే మార్క్ దగ్గరికి కుట్టు వేసుకోండి అనమాట. చూసారా, కుట్టు వేసుకోవడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ తర్వాత మీరు రెండు కుట్లు కూడా ఎక్స్ట్రా వేసేసుకోండి అనమాట. వేసేసుకుంటే బ్లౌజు మనకి బిల్ అయిందనుకోండి, తర్వాత ఓడి తీసుకోవడానికి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి రెండు కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి. వేసేసుకున్నాం కదా, ఆ మిగిలిపోయిన ఖర్చు కట్ చేసుకోండి. మీకు అవసరమైనంత ఉంచుకొని మిగిలినంత కట్ చేసుకోండి అన్నమాట. కట్ చేసుకున్నాం కదా, అట్లానే రెండో వైపు కూడా హ్యాండ్స్ దగ్గర నుంచి పట్టుకొని సైడ్ అంతా జాయింట్ చేసేసుకోండి అనమాట, టిక్ మార్క్స్ వరకు. ఇట్లా టిక్ మార్క్స్ పెట్టుకోవడం వల్ల చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ముందే మీరు కూడా అట్లా పెట్టేసుకొని కుట్టుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అట్లా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా రెండు కుట్లు ఇటు వేసుకున్నట్టే అటు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఖర్చుని కట్ చేసుకోండి. ఇప్పుడు నడుము సరిపోయిందో లేదో లూజ్ చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది కదా, నాకైతే సరిపోయిందండి.
నిన్న వీడియోలో షోల్డర్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ కుట్టడం చూపించానండి. చూడని వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. చూసారా కరెక్ట్గా నడుము లూజ్ సరిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెడపట్టి వేసేసుకోవడమేనండి. మెడ పీసులు జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెడ పీసులు తీసుకొని ఒక మెడ తీసి పెట్టుకొని ముక్సులు పట్టే దగ్గర నుంచి పట్టుకొని రెండు కలిపేసి కుట్టుకుంటా రావడమేనండి. కలిపేసి కుట్టుకుంటా చివరి వరకు వేసేసుకోండి అన్నమాట. వేసేసుకున్నారు కదా, చివరిలో ఎక్స్ట్రా కొంచెం ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. ఆ ఎక్స్ట్రా కొంచెం మడత పెట్టేసుకోవడానికి అనమాట. అట్లా లోపలికి మడత పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి. అయిపోయింది కదా మెడపట్టి వేసుకోవడము. ఇప్పుడు లోపలికి మడిచి ఇంకొక కుట్టు వేసుకోండి అన్నమాట పైన. అంటే కొంచెం బయటికి కనపడేలాగా వేసుకోండి. ఆ బయటికి కనపడేది లోపలికి మడిచేసి చేతి పని చేసుకోవడానికండి. అట్లా మడిచేసి మీరు కూడా ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా మెడవైపు మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, పట్టీని లోపలికి మడిచి చేతి పని చేసుకుంటే జాకెట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ చాలా నీట్గా వచ్చేసింది, బాగా కుదిరింది, ప్లస్ మార్క్ కూడా వచ్చేసింది మనకి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.